స్టబ్బాన్ పర్సన్స్. మనం ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం స్టబ్బాన్గా ఉండాలి. ఒక డెసిషన్ తీసుకుంటే దానికి తీరు ఉండకూడదు. సో 100% లేకపోయినా అట్లీస్ట్ 70% మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా ఓకే స్టబ్బాన్ పడు అంటే వాడు స్టబ్బాన్ పర్సన్ రా. ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే ఎవరు వినరా వాడు ముండినా కొడుకు చాలా ముండాడు వాడు. ఎంతనే చెప్పుకో ఒకసారి సినిమాకి రాడు ముండాడు వాడు. ఎంత వాడిని బతుకున్నా కూడా వాడు బెండ్ కాడు. ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే ఎనికి రాడు వాడు ముండినా కొడుకు వాడు అంటున్నావు అన్న. ఆ ముండినా కొడుకు అనేది స్టబ్బాన్ అంటే. టిమిడ్ అంటే పిరికోడు, టిమిడ్ అంటే పిరికివాడు, టిమిడ్ పిరికివాడు. హ్యారోగెంట్ అంటే అహంకారి. వానికి వాడికి ఎప్పుడు హ్యారోగెంట్ వాడు, రఫ్గా ఉంటారా, అహంకారం రా అంటాం. ఓకే యాంకర్ అంటే కోపం, అడమెంట్ అథారిటీ అంటూ ఉంటాం. సో మనం ఏదైనా ఒక ప్రొటెస్ట్ జరిగినప్పుడు అంటే ఆందోళన చేసినప్పుడు ఒక కంపెనీలో పెద్ద బాస్ ఉంటాడు, కింది వాళ్ళను ఎంతైనా హీనంగా చూస్తూ ఉంటాడు, నీచంగా చూస్తూ ఉంటాడు, వాళ్ళ మీద షట్టర్లు వేస్తూ ఉంటాడు, సరిగ్గా శాలరీస్ ఇవ్వడు. అప్పుడేంటి వీళ్ళందరూ వచ్చి బయటికి ధర్నా చేస్తారన్నమాట. అడమెంట్ అథారిటీ డౌన్, అడమెంట్ అథారిటీ డౌన్ అంటూ ఉంటారు. సో డౌన్ అనేది ప్రొటెస్ట్. మరి ఆ వ్యక్తిని అంటున్నా అడమెంట్ అంటే ఏమని ఒక్కసారి వాడు ఏమన్నా చేసుకుని ఎంత నర్సుగా వాడు బెండ్ కావడంలే ముండి నా కొడుకు. ఓకే కాబట్టి స్టబ్బార్న్ అన్న అరగంట అనే సేమ్ మీనింగ్, అడమెంట్ అనే సేమ్ మీనింగ్. సో అరగంట అంటే అహంకారి, అడమెంట్ అంటే మొండివాడు. కాబట్టి స్టబ్బార్న్ మీన్స్ రిఫ్యూజింగ్ టు చేంజ్ యువర్ ప్లాన్స్. నువ్వు ప్లాన్ వేసినావంటే ఇంకోటి ప్రసక్తి లేదు. నువ్వు 2 o'clock 1 o'clock నువ్వు ఆఫీస్లో కూర్చొని పని చేయాలని చేయాల్సిందే. వాడు ప్లాన్ కూడా ఎనికి పోడు. ఆ డెసిషన్ ఒకటిసారి డెసిషన్ తీసుకుంటే ఎటువంటి ప్రశ్నలు కూడా ఎవడు వచ్చినా సరే ఇంకా వాడు ఆ యొక్క ప్లాన్ మార్చే ప్రసక్తే ఉండదు. సో అటువంటి వ్యక్తిని ఏమంటామంటే మనం స్టబ్బాన్ పర్సన్ అంటాం. దట్ ఈజ్ ఈక్వల్ టు అడమెంట్.